ఎర్రమట్టి లెవెల్ గవర్నమెంట్ లేకపోవాలి గవర్నమెంట్ ఆ రోడ్ ఐటీకి లేకపోవాలి నాది ఎర్రమట్టి మొరల్లాగా తీసుకొచ్చి అది పోసేసి అక్కడ నల్లబట్టి చెట్టు మీద పెడతాం మన కరెక్ట్ చేసిందా అల్లుడం చేస్తుండ్రు శాంక్షన్ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నాం. అందుకే అధికారులకు కూడా సూచిస్తున్నాం. మీ దగ్గర ఎప్పుడు ఆలస్యమైన వెంటనే నా దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా వారికి చెప్తూ త్వరలోనే ఈ నల్గొండ ఎంఆర్ఓ ఆఫీస్ని టౌన్ మండలం కూడా చాలా పెద్ద మండలం రీఆర్గనైజేషన్ అయిన తర్వాత నల్గొండ మండలం పెద్ద మండలం అని జరిపి తిప్పర్తి కనగల్లి మండలాలు కూడా కొన్ని గ్రామాలు వెళ్ళడం జరిగింది. అందుకని ఇక్కడ ఎంఆర్ఓ గారికి అది స్టాఫ్ గారి వర్క్ లోడ్ ఉంటుంది. టౌన్ కూడా పెద్దదే కాబట్టి త్వరలోనే ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రపోజల్ పంపించమని కొత్త నల్గొండకు సపరేట్గా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారికి చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ కూడా శాంక్షన్ చేపిస్తూ ఇంకా కూడా రైతుల ధరణికి సంబంధించిన అప్లికేషన్ దాదాపు 1400 నుండి 1100 వరకు క్లియర్ అయినాయి. 320 చిల్లర వారి కూడా వేగవంతంగా క్లియర్ చేయాలని ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఇన్ఛార్జ్ ఆర్డీఓ గారికి ఏది ఉన్నా సరే పబ్లిక్ కూడా చెప్తున్నాం. ఎక్కడైనా ఆఫీసులో ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురావాలి. మీరు ఎనీ టైం ఎవరైనా వాట్సాప్లో కానీ ఫోన్లో కానీ మెసేజ్ పెట్టచ్చు. అధికారులకు కూడా చెప్తున్నాం. వచ్చే వారిని అంతా కూడా పేదవారు కానీ భూములకు సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా రాగానే మనం కూర్చోబెట్టి పనిచేయాలని ఆఫీసు కూడా ఇప్పుడే 20 లక్షల రూపాయలు నా ఎమ్మెల్యే నిధులకెళ్ళి కొంచెం అంతా రిమోడలింగ్ చేస్తూ కలరింగ్ చేస్తూ బాత్రూమ్స్ కానీ వెయిటింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేస్తున్నాం. స్టేట్ వ్యాప్తంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 12,000 పైన ధరణిలో ఉన్న అప్లికేషన్స్ హైయెస్ట్ క్లియర్ చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ గారు, మా రెవెన్యూ యంత్రాంగం, అన్ని మండల ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, ఆర్టీఓలు చాలా వరకు 27,000 దరఖాస్తులు పెండింగ్ ఉండే వివిధ కారణాలతో పోయిన గవర్నమెంట్. ఇలా దాదాపు 10% కూడా మిగిలినాయి. 4,000 చిల్లదా అంటే 10% లోపే మిగిలినాయి. 10% మిగిలినాయి. దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి ఇప్పుడే అధికారం ఉన్నదంటే తెలంగాణలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ క్లియరెన్స్ మన దగ్గర చేయడం జరిగింది. దాంతోపాటు ధరణి పేరు మీద భూమాత కూడా తీసుకొచ్చి రాష్ట్రంలో మా రెవెన్యూ మినిస్టర్ కానీ సీఎం గారు కానీ ధరణి పేరు మీద ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఒక సర్వే నెంబర్లో 40-50 మంది ఉంటే ఒక సర్వే నెంబర్ ఇబ్బంది ఉన్నా ఎంటైర్ సర్వే నెంబర్ రాకపోవడం, ధరణికి సంబంధించిన ప్రాబ్లంతో ప్రతి ఎంఆర్ఓ ఆఫీసర్ వేలాదిగా కనిపిస్తే పోయినసారి నేను ఎంపీగా ఉన్నప్పుడు దాంతో తీసుకొచ్చి ప్రజలని రైతులను ఇబ్బంది పెట్టిందనే ఈరోజు క్లియర్గా చేస్తూ పాత ఎంఆర్ఓ ఆర్డీఓ ఏ విధంగా వ్యవస్థ ఉందని ఆ వ్యవస్థ దాన్ని చేసుకుంటూ మేము మంత్రులు ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూ రాబో కాలంలో ఇంకా కూడా ఈజీగా అయ్యే విధంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసే విధంగా దీంట్లో అక్రమాలు కూడా జరగకుండా చేసే విధంగా చేయడం జరుగుతుంది. ధరణి పేరు మీద ఏం జరిగినా మీ అందరికీ తెలుసు. దాని ప్లేస్నే భూమాత తీసుకొచ్చి ఇంకా రాబో కాలంలో ఈజీగా రెవెన్యూ సమస్యలు కానీ రెవెన్యూ యంత్ర ఆఫీసు పోయినప్పుడు వారికి మిగిలిపోయిన సమస్యలు కానీ కబ్జా అయిన ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని పరిష్కారం చేయడం జరుగుతుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.